తెలుస్తుంది అక్కడ ఏ అధికారులు డిప్యూట్ చేశారు, ఎవరెవరో ఏ విధుల్లో ఉంటున్నారండి. మరి అటువంటి చోట ఒక నకిలీ వ్యక్తి వచ్చి నిజంగా అదృష్టం ఏంటంటే అతను ఒక సామాన్యంగా ఉండే వ్యక్తి అవడం వల్ల, అదే ఏ రకమైన కుట్రదారుడు ఇతరత్ర అయినట్లయితే పరిణామాలు ఎట్లా ఉండేయో మనం ఊహించలేనివి. గతంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు ఎన్నికల ప్రచార సంఘం, బ్లేడ్ బ్యాచ్ లాంటి వాళ్ళు నా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తారని ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా ఒకసారి ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా ఎగతాళి చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు. షేక్ హ్యాండ్ ఇస్తామన్న ఉద్దేశంలో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ఇచ్చి కొంతమంది చేస్తున్న వికృత చేష్ట కూడా గమనించడం జరిగింది. కొంతమంది అభిమానులు ముసుగులో ఆయన వెళుతున్న మార్గంలో ఆయన ఉండే కారు మీద దూకటం కానీ, డయాస్ మీదకి వచ్చి కాళ్ళు పట్టుకు లాగటం కానీ, నేను గాజువాక్ అప్పుడు 2019లో కూడా చూసినాను. పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకులేసారు. ఆయనకి అసలే వెన్నుముక్క కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ఒక్కసారిగా ఆయన కూలబడిపోయాడు. అట్లా ఒకసారి కారు మీద కూడా జరిగింది ఈ మధ్యన, ఈ 2024 ఎన్నికల ముందు కూడా. ఇట్లా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సేఫ్టీ సెక్యూరిటీ విషయం మట్టుకి ఎక్కడో కొంత నిర్లిప్తత కనపడుతుంది. ఇది పోలీస్ శాఖ చూడాలి. నా ఉద్దేశం అయితే Z+ కేటగిరీ సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వాలనే దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన గారు. ఇది ఆలోచన చాలా నుంచి ఉంది, కానీ ఇప్పుడు దాని కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మాకు కనిపిస్తుంది. ఓకే, రైట్. వర్మ గారు నమస్తే. నమస్తే అండి, డిబేట్ లో ఉన్న అందరికి నమస్తే సార్. ఏంటి డ్రోన్ కలకలం ఏంటి? మీ పిఠాపురంలో కూడా అలాంటి ఇబ్బందులు జరిగినాయా? గతంలో ఏదో ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా ఏవో అటాకులు చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మీద జరిగిన అంశం, అప్పుడు మీరే దాన్ని అడ్డుకున్నప్పుడు బ్లేడ్స్ టీమ్ కొంతమంది వచ్చారు, అది వాస్తవం. అప్పుడు ప్రెస్ కూడా మనం